హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. ఈ రోజు రిలీజ్ అయిన రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా ఏ విధంగా ఉంది ఏంటి అనేది మాట్లాడుకుంటే, అఖిల్ రాజ్ అండ్ తేజస్వి రావు జంటగా నటించి అండ్ దర్శకుడు సాయిలో తెరకెక్కించిన సినిమా ఇది రాజు వెడ్స్ రాంబాయ్. స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమ కథగా వచ్చిన సినిమా ఈ రోజు రిలీజ్ అయిందనమాట. అసలు ఈ సినిమా ఎలా ఉంది అండ్ ఇది అసలు స్టోరీ ఏంటి అని చాలా మంది మాట్లాడుతున్నారు. బట్ ఏంటి అనేది చూస్తే, కొన్ని సినిమాలు చూసినప్పుడు చాలా కాలం పాటు వెంటాడుతూనే ఉంటాయి. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా కూడా అలాంటి తోకే వస్తుంది. అయితే స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమ కథ ఇదనమాట. ఎలాంటి కల్మషం లేకుండా సాగే ఈ ప్రేమ కథలో ఎన్నో మనసుని హత్తుకునే సన్నివేశాలు ఉన్నాయి. ఒకే కథలో చాలా విషయాలు చెప్పాడనమాట దర్శకుడు సాయిలో. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, సినిమా ఫస్ట్ హాఫ్ అంతా బాగానే వెళ్ళిపోతుంది. కాకపోతే హీరో హీరోయిన్ మధ్య ప్రేమ ఇంకాస్త ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. బట్ కేవలం హీరో డప్పు కొట్టినందుకు హీరోయిన్ ప్రేమలో పడిపోతుంది అని చూపించడం కాస్త ఓవర్గా అనిపించింది. బట్ కాకపోతే వాళ్ళ ఇన్నోసెన్స్ అనేది సినిమాకి చాలా ప్లస్ అయింది. సో అట్లా ఇన్నోసెన్స్లో పడిపోవచ్చేమో అనిపించింది. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఫాదర్ సెంటిమెంట్ కూడా అద్భుతంగా పడిపోయింది. ఇంకా కోర్టు సినిమాలో మంగపతి ఎలా ఉన్నాడో ఆయనకి ప్లస్ ఇంకా 2.0లా ఉన్నాడు ఆయన. కీలకమైన సెకండ్ హాఫ్ వెరీ ఎమోషనల్ నోట్లోకి వెళ్ళిపోతుంది. ముందు నుంచి చెప్తున్నట్లుగానే క్లైమాక్స్ అయితే హార్ట్ హీటింగ్ అనే చెప్పుకోవాలి. ఎవ్వరు ఊహించని ఒక బరువైన క్లైమాక్స్ అనేది మనసును మరింత బరువెక్కేలా చేస్తుంది. సో ఆ స్టోరీని మోసుకెళ్ళిపోతూ ఉంటారు ఇంటికి. అయితే అలాంటి కథలు ప్రేక్షకులు అంత ఈజీగా ఎక్కవు. దాన్ని ప్రమోట్ చేసుకునే విధానంలోనే సినిమా అనేది విజయం ఆధారపడి ఉంటుంది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బాగా సాగదీశారనిపించింది. ముఖ్యంగా చాలా చిన్న కథను క్లైమాక్స్ వరకు లాగినట్టు అనిపించింది. అండ్ అఖిల్ రాజ్, తేజస్వి రావు ఇద్దరు కూడా పోటీ పడి మరీ నటించారు, నువ్వా నేనా అనే విధంగా. ఇక శివాజీ రాజా, అనిత చౌదరి నటన కూడా చాలా బాగుంది. ఇందులో చెప్పుకోదగ్గ మరో క్యారెక్టర్ ఏంటి అంటే చైతు జొన్నలగడ్డ. హీరోయిన్ తండ్రి పాత్రలో ఆయన విశ్వరూపం చూపించేశాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా బాగా నటించారు. బట్ ఇంకా టెక్నికల్ వర్క్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం చాలా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఇంకా బాగుంది. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే కాస్త షార్ప్గా ఉండాల్సిందే. అండ్ సినిమాటోగ్రఫీ వర్క్ అయితే ఇంకా బాగుంది. బట్ దర్శకుడు సాయిలు హానెస్ట్ అటెంప్ట్ చేశాడనే చెప్పాలి. వంశీ నందిపాటి మరొకసారి ఒక మంచి సినిమాని పీక్ చేసేసాడు. కాకపోతే క్లైమాక్స్ కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి సినిమా ఫలితం ఏంటి అనేది ఆధారపడి ఉంటుంది. బట్ చాలా వరకు మంచి పాజిటివ్ టాక్తో అండ్ మంచి ఎమోషన్తో బయటకు వచ్చేస్తారు. మీరు సినిమా చూస్తే కనుక చాలా బాగుంది. ట్రై వన్స్.